వెల్కమ్ టు మార్నింగ్ 50+. నేను సుమా. డీటెయిల్స్ చూద్దాం. యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్రం ఎటూ తేల్చలేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో దాదాపు గంటన్నర పాటు భేటీ సాగినా ఇంకా స్పష్టత రాలేదు. దీంతో 2 రోజుల తర్వాత మరోసారి భేటీ కావాలని తెలంగాణ మంత్రుల బృందం నిర్ణయించింది. 2 సీజన్లలో ధాన్యం సేకరించాలని రాష్ట్ర బృందం కేంద్రాన్ని కోరింది. కనీసం 100 నుంచి 200 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఏ సీజన్లో ఎంత ధాన్యం ఉంటుంది, ఉత్పత్తిపై స్పష్టంగా చెప్పాలని కేంద్ర మంత్రి గోయల్ కోరారు. నిర్దిష్ట అంచనాలతో వస్తే నిర్ణయానికి రావచ్చునని, దానికోసం మరోసారి భేటీ అయ్యి అన్ని విషయాలపై చర్చిద్దామని గోయల్ చెప్పారు. మంత్రి కేటీఆర్ బృందం లేవనెత్తిన అంశాలపై 26న తమ నిర్ణయం చెబుతామని తెలిపింది కేంద్రం. ఈ క్రమంలో 26న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. పలు అంశాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధాన్యం కొనుగోలు పరిమితి స్వల్పంగా పెంచేందుకు అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. సమావేశం అనంతరం పీయూష్ గోయల్తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నరేందర్ సింగ్ తోమర్ని మంత్రుల బృందం కలిసింది. తెలంగాణ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. టీఆర్ఎస్ తరపున 7 సిట్టింగులు, 5 కొత్త వాళ్లు బరిలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా స్థానాలు ఏకగ్రీవం కానుండగా ఖమ్మం, మెదక్, కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్సీలు ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం, మెదక్ జిల్లా బరిలో కాంగ్రెస్ పోటీలు నిలవగా కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ రెబల్ బరిలో నిలిచారు. టీఆర్ఎస్ తరపున రంగారెడ్డి జిల్లా నుంచి సంబీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. నల్గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఆదిలాబాద్ నుంచి దండే విఠల్, నిజామాబాద్ నుంచి కవిత నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ నుంచి ఎల్ రమణ, భానుప్రసాద్ రావు, మెదక్ నుంచి యాదవరెడ్డి నామినేషన్ వేశారు. ఖమ్మం నుంచి తాతా మధు, మహబూబ్ నగర్ లో కూచికుల్లా దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అధికార టీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చారు కరీంనగర్ కార్పొరేటర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్. ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానన్నారు రవీందర్ సింగ్. స్థానిక సంస్థల కోట కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్మలా జగ్గారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తనపై కాంగ్రెస్ అధిష్టానం నమ్మకం ఉంచి మెదక్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చిందన్నారు జగ్గారెడ్డి సతీమణి నిర్మల. నామినేషన్ కు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు తరలి వెళ్లారు. నిజామాబాద్ లో 2 నామినేషన్లు దాఖలైన కవిత ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ పై వివాదం ఏర్పడింది. కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన ఇద్దరు తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఆరోపిస్తున్నారు. కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ తో తనకు సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో శ్రీనివాస్ నామినేషన్ ని రిజెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ రానున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. అయితే వ్యక్తిగత పనులపైనే ఆమె నగరానికి వస్తున్నారు. కొడుకుకు కంటి పరీక్షలు చేయించుకునేందుకు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. తిరిగి ఆమె రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. బీసీలను బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ గా మార్చేందుకు 2.5 ఏళ్లుగా కృషి చేస్తున్నామన్నారు సీఎం జగన్. దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా బీసీలను ఎదగనివ్వటం లేదన్నారు. ఏపీలో బీసీలకు న్యాయం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేసిందని వివరించారు. రాష్ట్ర స్థాయిలో జనగణనకు ప్రత్యేక విధానం లేదని, ఈసారి కులాల వారీగా గణన డిమాండ్ మద్దతు తెలుపుతున్నామన్నారు జగన్. కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు మంత్రి వేణుగోపాలకృష్ణ. దేశవ్యాప్తంగా చివరిసారి 1931లో కుల జనగణన జరిగింది. 90 ఏళ్లలో బీసీ జనాభా ఎన్నో రెట్లు పెరగటంతో సంక్షేమ పథకాల అమలులో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో బీసీ కులాల జనగణన చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఏపీ శాసన మండలి రద్దు బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి 27, 2020న కౌన్సిల్ రద్దు చేస్తూ తీర్మానం చేశారని, ఇన్నాళ్లు ఒక సందిగ్ధత నెలకొందని అన్నారు. శాసన మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సభకు వివరించారు. మండలి రద్దు ఉపసంహరణ తీర్మానాన్ని శాసనసభ ఆమోదం తెలిపింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు రద్దుకు ఏపీ శాసన మండలి ఆమోదం తెలిపింది. మండలిలో మంత్రి బుగ్గన బిల్లు ప్రవేశపెట్టారు. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలన్నారు. వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమని, అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు బుగ్గన. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు 2 రోజు పర్యటన కొనసాగనుంది. నిన్న కడప జిల్లాలో పర్యటించిన బాబు ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. వరద బాధిత ప్రజల్ని కలిసి భరోసా కల్పించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించకపోవడం దుర్మార్గమన్నారు.
నాడు ఓట్ల కోసం రోడ్లు పట్టుకొని తిరిగారని ఇవాళ ఏరియల్ సర్వేతో సరిపెట్టుకున్నారని మండిపడ్డారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు నేటితో ఎండుకాటు పడనుంది. ఉద్రిక్తతలకు దారితీసిన ఈ ఎన్నికను ఇవాళ నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఏపీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. అంతేకాదు ఎంపీ కేశినేని ఎక్స్ అఫీషియో ఓటు వేసుకోవచ్చునని తెలిపింది. అయితే ఆ ఓటు పరిగణలోకి తీసుకోవాలా వద్దా అన్నది మాత్రం తాము నిర్ణయిస్తామని చెప్పనుంది. అప్పటి వరకు ఫలితాలు విడుదల చేయొద్దని రిటర్నింగ్ ఆఫీసర్ను ఆదేశించింది. సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న సమయంలో వెంకట్రామిరెడ్డి కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ వెంకట్రామిరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై ఏజీ స్పందిస్తూ వెంకట్రామిరెడ్డితో క్షమాపణ చెప్పిస్తామని కోర్టుకు తెలిపారు. అనంతరం తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఈఎస్ఐ ఐఎంఎస్ కుంభకోణంలో 144 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ కేసులో ప్రమేయం ఉన్న 5 నిందితుల ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మజ, ఫార్మసిస్టు కె నాగమణి, కాంట్రాక్టర్లు శ్రీహరి, రాజేశ్వరరెడ్డి ఆస్తుల్ని అటాచ్ చేసింది ఈడీ. మద్యం దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటూ దాఖలైన పిల్పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే షాపుల కేటాయింపు రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేమని, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లకు చట్టబద్ధత లేకపోయినప్పటికీ కేవలం సానుభూతి, దయతో కల్పించిందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో వ్యక్తి హల్చల్ చేశాడు. సాయి కుమార్ అనే వ్యక్తి సింహం ఎన్క్లోజర్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. జూ పార్కులోని ఆఫ్రికన్ లయన్ కదంకం ప్రాంతంలో బండరాళ్లపై నడుస్తుండగా గమనించిన జూ సిబ్బంది సాయి కుమార్ ని అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. రాయల చెరువు ఇంకా ప్రమాదం అంచునే ఉంది. చెన్నై ఐఐటి నిపుణుల ఆధ్వర్యంలో చెరువు గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం 36,000 సిమెంటు బస్తాలను ఉపయోగిస్తున్నారు. 200 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. గండి పూడ్చివేత పనుల్ని ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎస్పీ వెంకట్ పర్యవేక్షిస్తున్నారు. సిమెంటు బస్తాల్ని టీటీడీ ఉచితంగా అందిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాయుగుండం పొంచి ఉంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి శ్రీలంక, దక్షిణ తమిళనాడు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాటి ప్రభావంతో తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రక్రియను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సాగు చట్టాలను రద్దు చేయడానికి తీసుకోవాల్సిన ప్రక్రియను ప్రారంభించనుంది. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ తీర్మానం చేయనుంది. బ్యాంకులకు రుణ ఎగవేతదారుల విషయంలో కేంద్రం కఠిన చర్యలు చేపడుతోందన్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఎగవేతదారులు భారత్లో ఉన్నా, విదేశాలకు పారిపోయినా సరే వారు బ్యాంకుల నుంచి తీసుకున్న ప్రతి రూపాయిని వెనక్కి తెప్పిస్తామని చెప్పారు. క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రం 26 బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. వాటిలో క్రిప్టో కరెన్సీ బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లుగా సమాచారం. ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే అధికారిక డిజిటల్ కరెన్సీ భారత్లో అందుబాటులోకి రానుంది. మరోవైపు అన్ని ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై కేంద్రం నిషేధం విధించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ప్రధాని మోదీ రేపు శంకుస్థాపన చేయనున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ పనులకు భూమి పూజ నిర్వహిస్తారు. దీంతో దేశంలోనే 70 కిలోమీటర్ల పరిధిలో 3 విమానాశ్రయాలను కలిగి ఉన్న తొలి నగరంగా ఢిల్లీ అవతరించనుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యమునా ఎక్స్ప్రెస్ వే పేరును మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎక్స్ప్రెస్ వేగా మార్పు చేయనున్నట్లుగా తెలుస్తోంది. రేపు ప్రధాని మోదీ అదేవిధంగా జవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసే సమయంలో పేరు మార్పుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో 25 హైవే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయనున్నారు. దోడాలో ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రి వికే సింగ్, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్, అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఎంపీ జుగల్ కిషోర్ శర్మ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఏడాది డిసెంబర్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 22,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. డిసెంబర్, మార్చి ఇన్స్టాల్మెంట్ ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిసాన్ సమ్మాన్ స్కీమ్ కోసం సుమారు 1.57 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది. డిసెంబర్ 15 నుంచి 25 మధ్య 10వ ఇన్స్టాల్మెంట్ ని రిలీజ్ చేయనున్నారు. మరోవైపు పన్ను వాటా పంపిణీ కింద రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది కేంద్రం. 28 రాష్ట్రాలకు కలిపి 2 విడతల వాటా పన్ను 95,082 కోట్లు విడుదల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. ఏపీకి 3,847 కోట్లు, తెలంగాణకు 1,998 కోట్ల రూపాయలను విడుదల చేసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ లోహియా మధ్య పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ శివపాల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో విలీనం చేసుకుంటారో వారం రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడించాలని అఖిలేష్ యాదవ్ కు అల్టిమేటం జారీ చేశారు. సమాజ్వాదీ పార్టీతో విలీనానికి తాము సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు. వారం రోజుల్లో ఇది జరగకపోతే లక్నోలో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తామని, తమ వారితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు యూపీలో కొత్త పొత్తు పొడిచింది. సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్దల్ మధ్య ఎన్నిక పొత్తు కుదిరింది. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, అదేవిధంగా ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ సింగ్ లక్నోలో సమావేశమై పొత్తుపై అంగీకారానికి వచ్చారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుండగా సీట్ల సర్దుబాటు చర్చలు తుది దశలో ఉన్నట్లుగా జయంత్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 శాసనసభ స్థానాలుండగా 396 మంది ఎమ్మెల్యేలపై ఏడీఆర్ సంస్థ సర్వే నిర్వహించి ఓ నివేదికను రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం మొత్తం ఎమ్మెల్యేలలో 35% అంటే 140 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి. 27% ఎమ్మెల్యేలకు నేరాలతో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలలో 18 మందిపై, బీఎస్పీలో 2పై, కాంగ్రెస్లో 1 ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పేర్కొంది. రైతుల్లో చీలిక తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయిత్ ఆరోపించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వటంపై ప్రధాని మోదీ విస్పష్ట ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ఈ డిమాండ్కు మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఉపరాష్ట్రపతి కొత్త అధికారిక నివాస ప్రాంతాన్ని మార్చడంపై దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సంబంధిత అధికారులు సరైన వివరణ ఇచ్చారని జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. దీంతో ఉపరాష్ట్రపతి అధికారిక భవన నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. పెట్రోల్ ధరల నుంచి ఊరట కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేయడానికి కేంద్ర, చమురు మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నాయి. దేశీయంగా అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవటానికి సిద్ధం చేసిన ముడి చమురు నిల్వల్ని మార్కెట్లోకి విడుదల చేయాలని కేంద్రం యోచిస్తోంది. 5 మిలియన్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ని వినియోగంలోకి తేవటానికి ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ నిర్ణయం వారం రోజుల్లో అమల్లోకి రానుంది. విదేశీ పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రయాణికుల తరలింపు, సరుకు రవాణాకి పరిమితమైన భారతీయ రైల్వే కొత్తగా 180 రైళ్లను భారత్ గౌరవ పేరిట ప్రవేశపెట్టబోతోంది. దేశ ఔన్నత్యానికి ప్రతిబింబించేలా ఈ రైళ్లను రూపొందిస్తున్నారు. ఇందుకోసం 3033 కోచ్లను గుర్తించి కొత్త రైలు సర్వీసు నిర్వహణ కోసం దరఖాస్తులకు ఆహ్వానించింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక వ్యవస్థతో కూడిన రోసిన్బర్గ్ అగ్నిమాపక సిమ్యులేటర్ ని ఏర్పాటు చేశారు. సిబ్బందికి శిక్షణ కోసం ఈ సిమ్యులేటర్ ని ఉపయోగిస్తున్నారు. దీంతో దక్షిణాసియాలోనే రోసిన్బర్గ్ సిమ్యులేటర్ కలిగిన ఏకైక విమానాశ్రయంగా బెంగళూరు విమానాశ్రయం నిలిచింది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించి మంటల్ని ఆర్పేందుకు ఆస్ట్రియా కేంద్రంగా పనిచేస్తున్న రోసిన్బర్గ్ సంస్థ ఈ అత్యాధునిక వ్యవస్థతో కూడిన అగ్నిమాపక యంత్రాలను తయారు చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శ్రీనగర్లో కనిష్ట ఉష్ణోగ్రత -1.6 డిగ్రీలకు చేరింది. ఈ సీజన్లో అత్యంతంగా
చలి ఉంది. కశ్మీర్లో చాలా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. లేహ్, కార్గిల్లో కూడా చలి విపరీతంగా ఉంది. జమ్మూలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు తగ్గాయి. రాబోయే రోజుల్లో చలి కొనసాగనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కరోనా 3వ దశ ముప్పు నుంచి భారత్ బయటపడినట్లే అంటున్నారు నిపుణులు. దీపావళి తర్వాత 3 వారాలుగా నమోదవుతున్న కరోనా కేసుల సరళి దానికి నిదర్శనమంటున్నారు. 2వ దశలో దేశంలో చాలా మంది కరోనా బారిన పడటం, వ్యాక్సినేషన్ ఊపందుకోవటం వల్ల 3వ ముప్పు అవకాశాలు తక్కువే అని చెబుతున్నారు. ఏదైనా కొత్త వేరియంట్ వెలుగు చూస్తే మాత్రం థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. శీతాకాలం ప్రారంభమైనందున కేసులు పెరగవచ్చునని, కానీ 2వ దశలా తీవ్రస్థాయిలో విరుచుకుపడే సూచనలు కనిపించడం లేదని అన్నారు. భారత్లో బూస్టర్ డోస్ పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. బూస్టర్ డోస్ పనితీరుపై ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు గుర్తించలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికి 2 డోసుల వ్యాక్సిన్ అందించడమే ప్రాధాన్యమని పేర్కొంది. దేశంలో వ్యాక్సిన్ల నిల్వలు సరిపోయేంత ఉన్నాయని, ప్రజలకు 2 డోసుల వ్యాక్సిన్ పూర్తి చేయడమే లక్ష్యమని పేర్కొంది. శాస్త్రవేత్తల కష్టం వరద పాలైంది. ఎన్నో ఏళ్లుగా అధ్యయనం చేస్తూ వచ్చిన వారి కృషి నీటిలో కలిసిపోయింది. బెంగళూరులో కురిసిన భారీ వర్షాలు శాస్త్రవేత్తలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. జేఎన్సీఏఎస్ఆర్ ల్యాబ్లోకి వరద నీరు చొచ్చుకురాగా ఎన్నో ఏళ్లుగా కాపాడుతూ వస్తున్న జన్యు నమూనాలు, కీలక పరిశోధన పత్రాలు, విలువైన పరికరాలు నాశనమయ్యాయి. అల్పపీడనం కారణంగా తమిళనాడులో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. ఈ నెల 25, 26 తేదీల్లో కూడా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించింది. 27 మంది మంత్రుల్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పటి వరకు తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుండగా ఇప్పుడు శాఖల కేటాయింపు జరిగింది. ఇస్లామిక్ ఎమిరేటు ప్రభుత్వం పేరుతో ఈ జాబితా విడుదలైంది. 27 మంది మంత్రులు, ఉప మంత్రులు, ఇతర ఉన్నత అధికారులకు కేటాయించిన పోర్టుఫోలియోలను పొందుపరిచింది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముల్లా హెబతుల్లా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్కి 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను తమ భూభాగం ద్వారా పంపించేందుకు భారత్ను అనుమతించనున్నట్లుగా ప్రకటించారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇందుకోసం రవాణా విధి విధానాలను ఖరారు చేసుకోవాల్సి ఉందని చెప్పారు. వాఘా సరిహద్దు ద్వారా వాటిని పంపేందుకు అనుమతించాలని భారత్ పాక్ని కోరటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇమ్రాన్ ఖాన్. బల్గేరియాలో బస్సు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు బలి తీసుకుంది. బస్సు ప్రమాదం ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆ బస్ అంతా వ్యాపించాయి. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 7 ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. శ్రీలంకలో పడవ మునిగిన ఘటనలో 6 విద్యార్థులు చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. దుర్ఘటన జరిగిన సమయంలో మొత్తం 35 మంది ప్రయాణికులు పడవలో ఉన్నారని నేవీ అధికారులు తెలిపారు. కొందరు నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా మరికొందరు నేవీ సిబ్బందితో పాటు పోలీసులు, గ్రామస్తులు వారిని కాపాడారు. ఇక కిన్నియా పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం 8 నేవీ బృందాలు గాలిస్తున్నాయి. అమెరికాలో ఓ దొంగ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె దోపిడీ చేసేందుకు ఇల్లు ఎంచుకున్న తీరే అందుకు కారణం. ఏ ఇళ్లలోని వారి అంత్యక్రియలకు వెళ్తారో తెలుసుకొని వారు అలా గడప దాటగానే ఇళ్లకు దొంగతనానికి పాల్పడేది లాటోనియా స్టివార్డో. ఇలాంటి దొంగతనాలు చేస్తూ చివరికి పోలీసులకు చిక్కింది. గత నెలలో ఆమె చేసిన నేరం రుజువగా త్వరలోనే కోర్టు తీర్పు వెలువరించేందుకు సిద్ధమవుతోంది. ఆమెకు 3.5 నుంచి గరిష్టంగా 15 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అంతరిక్షం నుంచి వచ్చే ఆపదలను దృష్టిలో పెట్టుకుని నాసా కొత్త ప్రయోగానికి తెరలేపింది. దీనికోసం డాట్ మిషన్ ని చేపట్టింది. దీనిలో భాగంగా ఓ వ్యోమనౌకను ఇవాళ ప్రయోగించనుంది. అది అంతరిక్షంలోని ఓ గ్రహ శకలాన్ని ఢీకొట్టి దాని గతిని మార్చనుంది. 6 మిలియన్ల మైళ్ల దూరంలో ఉన్న లిమార్పస్ ఆస్ట్రాయిడ్ ని ముక్కలు చేసేందుకు ఉదయం 11:55 నాసా డాట్ మిషన్ ద్వారా స్పేస్ క్రాఫ్ట్ ని ప్రయోగించనుంది. ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టిక్స్ కి కరోనా సోకింది. బెల్జియం సందర్శన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ప్రధాని కార్యాలయం తెలిపింది. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నప్పటికీ కాస్టిక్స్ కి కరోనా సోకినట్లుగా వెల్లడించారు.
కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా అంతమైపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ మహమ్మారి ఎక్కువగా ప్రభావం చూపిన యూరప్ దేశాల్లో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే అక్కడ 15 లక్షల మంది మృతి చెందారు. అయితే వచ్చే మార్చి నాటికి మరో 7 లక్షల మంది ప్రజలు కరోనాకు బలయ్యే పరిస్థితులు యూరప్లో కనిపిస్తున్నాయని WHO ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ మొత్తం మృతుల సంఖ్య 22 లక్షలకు చేరుకోగానే ప్రమాద హెచ్చరికల్ని జారీ చేసింది. 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లల్లో తమ వ్యాక్సిన్ మెరుగ్గా పనిచేస్తున్నట్లుగా ప్రకటించింది. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ తమ వ్యాక్సిన్ వైరస్ నుంచి టీనేజర్లకు దీర్ఘకాలిక రక్షణ కల్పించిందని తెలిపింది. తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడించినట్లుగా ఫైజర్ తెలిపింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు తాను ఇచ్చిన హామీ మేరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అసోసియేషన్ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు హైదరాబాద్లోని ఏఐజీ, అపోలో, కిమ్స్, మెడికవర్, అదేవిధంగా సన్షైన్ ఆసుపత్రులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ హాస్పిటల్స్ లో 50% రాయితీపై ఓపీ కన్సల్టేషన్, ఎమర్జెన్సీ సమయంలో ఫ్రీ అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదైంది. ముంబై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 3 వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణిస్తూ కంగనా తన ఇన్స్టాలో పోస్టు పెట్టింది. కంగనా పోస్టు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ సిక్కు సంఘం నేతలు ముంబై పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇవి మార్నింగ్ 50+ అప్డేట్స్.